హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ అఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే, సో చిన్న పిల్లలకి నెయిల్ కటర్ అయితే ఉంటది కదా, సో ఎలాంటి నెయిల్ కటర్ యూజ్ చేస్తే మంచిది అనే దాని గురించి డీటెయిల్ గా వీడియో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి చాలా మంది తల్లులు, సో పిల్లలు అనేది పుట్టినప్పటి నుంచి సో గోర్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి. గ్రోత్ అనేది సో కడుపులో నుంచే మొదలైపోతుంది నెయిల్స్. సో ఆ నెయిల్స్ పెరగడం వల్ల పిల్లలు గీరుకొనేస్తారు అనమాట. సో ఎక్కడ పడితే కళ్ళ దగ్గర, సో మొహం అంతా గీరుకొనేస్తారు, బ్లడ్ వచ్చేస్తుంది. దాన్ని చూసి మనం తట్టుకోలేమన్నమాట. సో పూర్వకాలం నుంచి గోర్లు తీయడానికి సో ఇంతకు ముందు వాళ్ళు నోటితో కొరికేసేవాళ్ళు. చాలా మంది అనుకోవచ్చు, సో అప్పట్లో ఏం లేవు కదా, ఎప్పుడు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి. సో రోజులు మారే కొద్దీ మనం కూడా మారాలండి. సో అప్పుడు హైజీన్ అనేది సో హెల్త్ కి తగ్గట్టుగా సో ఫుడ్ అనేది సో చాలా వరకు మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదుగా, మొత్తం కల్తీ అయిపోయింది. సో బయట అనేది వాతావరణం మంచిగా లేదు. చిన్న రోగం వచ్చినా సరే, ఏదైనా చిన్న గాయం వచ్చినా సరే అది పెద్దగా అయిపోతుంది. కాబట్టి సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు పిల్లలు కూడా చాలా హైజీన్ గా ఉండాలి. కాబట్టి సో నోటితో గోర్లు తీయడం అనేది మంచి పద్ధతి కాదు. సో కాబట్టి నెయిల్ కటర్స్ చాలా ఉన్నాయి. సో నేను పర్సనల్ గా యూజ్ చేసేది అనమాట. సో అదైతే చాలా బాగా వర్క్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదే మన నెయిల్ కటర్ అన్నమాట. సో ఎలా ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే ఉంది. నేనైతే ఆఫ్లైన్ లో అయితే పర్చేస్ చేసుకున్నాను. మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో తక్కువ రేట్ పడ్డది. తక్కువ అంటే మరీ అంత తక్కువ ఏం కాదు. సో నాకైతే బయట 449 రూపీస్ అయితే పడ్డది. ఇంకా ఆన్లైన్ లో అయితే 699 ఆ విధంగా అయితే ఉంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయో నేను తీసి కూడా చూపిస్తాను. సో మనకి 4 వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. సో 6 మనం అటాచ్ చేసుకోవడానికి హెడ్స్ అయితే ఉన్నాయి. 360 డిగ్రీస్ రొటేట్ అయితే అవుతూ ఉంటది. సో ఇంకా 60 డెసిబుల్స్ అంటే మరి అంత హెవీ ఇరిటేటింగ్ సౌండ్ కాకోకుండా సో నార్మల్ సౌండే వస్తుంది, లైట్ సౌండే. ఎల్ఈడి లైట్ అయితే ఉంటది. దీనికి బ్యాటరీస్ అయితే ఉంటాయి. హ్యాపీగా అయితే మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో రివ్యూ అయితే చూపిస్తాను, చూసేసేయండి ఓపెన్ చేసేసి. సో ఇలాగైతే నెయిల్ కటర్ అయితే ఉంది. ఓపెన్ చేసేసి సో మనకి ఈ విధంగా అయితే ఉంటది నెయిల్ కటర్. ఇందులో కనుక చూసుకున్నట్టయితే సో 6 టైప్స్ ఇచ్చారు. సో ఈ ఫస్ట్ టైప్ ఏంటి అంటే సో 0 to 3 months అనమాట. 0 to 3 months అయితే సో ఇదైతే యూజ్ చేయొచ్చు న్యూ బోర్న్ బేబీస్ కి. ఈ గ్రీన్ కలర్ ఏంటి అంటే సో 4 to 11 months అనమాట. 4 to 11 months దాకా అయితే ఇదైతే యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ఏంటి అంటే 12 months పైన, దాదాపుగా ఒక 2.5 years దాకా మనం ఇదైతే యూజ్ చేయొచ్చు. దాని తర్వాత అయితే ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే పిల్లల నెయిల్స్ అనేవి హార్డ్ అయిపోతాయి కదా. ఇంక ఇదేంటి అంటే సాఫ్ట్ గా చేయడానికి అనమాట. కట్ చేశాక ఏమన్నా సో ఎడ్జెస్ అయితే ఉంటాయి కదా, అవి కూడా గుచ్చుకునే అవకాశం ఉంటది కాబట్టి దాన్ని సాఫ్ట్ చేయడానికి. ఇంక ఇది మెటల్ గ్రైండింగ్ అనమాట. దీని కనుక చూసుకున్నట్టయితే బాగా రఫ్ గా అయితే ఉంది. సో ఇక్కడ మనకి నెయిల్స్ కి ఇలా చివరికి అయితే మనకి కుచ్చుకుంటుంటాయి కదా. సో అంటే స్కిన్ కాదండి, గోరు మాత్రమే చిన్న చివరికి ఏదైనా షాప్స్ గా ఉంటాయి కదా. సో దాన్ని స్టార్టింగ్ లో అయితే అంత ఉపయోగపడకపోవచ్చు, ఒక 10 months 11 months తర్వాత ఉపయోగపడుతుంది. ఇంక ఇది ఏంటి అంటే ఏదైనా డెడ్ స్కిన్ అయితే ఉంటది కదా, సో ఏదైనా డెడ్ దీని మీద కానీ సో డెడ్ సెల్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని రిమూవ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. పిల్లలకి అయితే అది అంత అవసరం లేదు. సో ఇందులో బ్యాటరీస్ చూసుకుంటే నార్మల్ మనం టీవీ రిమోట్ కి అవన్నీ వాడతాం కదా, అలాంటి బ్యాటరీసే. 4 వర్కింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. కింద 2 స్లో అన్నమాట, స్పీడ్ అనేది తగ్గించడానికి. కింద 2 అయితే ఉంటాయి, పైన హెవీ స్పీడ్ అయితే ఉంటుంది. సౌండ్ అయితే వినండి. అండ్ ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. కొద్దిగా మరీ చీకట్లో వాడగలమా అంటే అట్లా ఏం కాదు. సో కొద్దిగా మనకి డార్క్నెస్ ఉన్నా సరే సో కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో బాక్స్ లో అయితే మంచిగా ఇచ్చాడు. సో ఈ విధంగా బాక్స్ లో అయితే ఇచ్చాడు. సో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మార్కెట్ లో మనకైతే చాలా రకాల నెయిల్ కటర్స్ అయితే ఉంది. పర్సనల్ యూజ్ నేనైతే చూపించే కదా, అది బెస్ట్ అనుకుంటున్నా. సో ఇదైతే సెట్ అన్నమాట. సో ఇందులో చాలా వరకు మనకి నైస్ చేసుకోవడానికి నెయిల్ కటర్, ఇంకా 2 types ఆఫ్ నెయిల్ కటర్స్ ఇచ్చాడు. ఇంకా ఇది సెకండ్ టైప్ నెయిల్ కటర్ అన్నమాట. ఇది న్యూ బోర్న్ బేబీస్ కి అయితే ఉపయోగపడుతుంది. ఇంక ఇందులో కూడా మనకి ఒక 3 types ఇచ్చాడు. సో ఇవన్నీ రివ్యూ అయితే నేను ఇవ్వట్లేదు, చూపిస్తున్నా అంతే. సో ఇందులో నెయిల్ కటర్స్ మీకు నచ్చితే వాడొచ్చు. నా పర్సనల్ యూజ్ ప్రకారం నేనైతే ఆ నెయిల్ కటర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటివి
ఏంటి అంటే సో స్టార్టింగ్ లో కట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి నేను ఇలాంటి నెయిల్ కటర్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే మనం యూస్ చేసే నెయిల్ కటర్ అన్నమాట. సో రివ్యూ అయితే చూపించేసాం కదా. సో మా బాబుకి ఎలా కట్ చేసానో కూడా చూపిస్తాను, చూసేసేయండి. పిల్లలకి మనం ఎంత కట్ చేసినా సరే సో గోర్లు అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో అవి ఎందుకు పెరుగుతున్నాయి, సో 2 days కి ఒకసారి అంటే సో వాళ్ళ గ్రోత్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అని మనకి అక్కడే తెలిసిపోతుంది. చూసుకున్నట్టే చూడండి ఎలా గీరుకున్నాడు. సో మొత్తం ఎప్పుడు కళ్ళ దగ్గరే గీరుకుంటుంటాడు. సో ఘాట్లు పడేవి. సో ఇది తెలిసిన తర్వాత నేను ఈజీగా అయితే కట్ చేయగలిగాను. సో సాఫ్ట్ గా కూడా ఉంటది, మరి అంత మనకి వైబ్రేషన్ ఎఫెక్ట్ కూడా అంతేం ఉండదు. సో చూసుకున్నట్టయితే జస్ట్ ఒక్కసారి అలా అనేస్తే సో పౌడర్ ఫామ్ లో అయితే నెయిల్స్ అనేవన్నీ కట్ అయిపోతుంటాయి. సో స్కిన్ కనుక టచ్ అయింది అనుకోండి ఆగిపోద్ది అనమాట, మిషన్ అక్కడికే ఆగిపోద్ది. అంటే స్కిన్ మొత్తం నెయిల్ కట్ అయిపోయి సో మనకి స్కిన్ అయితే టచ్ అవుతుంది కదా, సో అప్పుడు మనకి మిషన్ అనేది ఆగిపోద్ది. ఎవరైనా నెయిల్ కట్ అయిపోతుంది, గోర్ కట్ అయిపోతుంది, వేల్ కట్ అయిపోతుంది అనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. సో క్లీన్ గా అయితే కట్ అయిపోయింది. సో సాఫ్ట్ గా అయిపోయింది. సో ఇంకా మీకు కావాలి అనుకుంటే ఆ సాఫ్ట్ గా పాలిష్ చేసేది ఉంది కదా, దాన్ని కూడా మీరైతే అటాచ్ చేసుకునేసి సో వాడొచ్చు. వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.